ఆ పౌర్ణమి రాత్రి సముద్రం కారు మబ్బులు ఆకాశాన్ని కప్పేశాయి. మబ్బుల మాటన చందమామ వెలుగు తగ్గిపోతూ ఉండగా ఉండుండి ఉరుములు ఒక్కోసారి భయంకరంగా మెరుస్తున్నాయి. సముద్రపు అలలు ఉగ్రరూపం దాల్చి బండలను ఢీకొడుతున్నాయి. గాలి భీకరంగా ఊపిరి పీల్చుకుంటోంది. పౌర్ణమి వల్ల సముద్రంలో అలల ఆటుపోట్ల మధ్య దూరంలో ఓడలు తేలియాడుతున్నాయి. ఈ వాతావరణాన్ని తట్టుకొని సింధువీరులు అనే వేటగాళ్ల సమూహంతో విక్రమపురి యువరాజు విక్రమాదిత్య ఓడ ఓ దీవి వైపు ప్రయాణిస్తోంది. అతను ఆ పోరాటంలో తన శరీరానికి ఎటువంటి గాయాలు కాకుండా దృఢమైన కవచాన్ని ధరించి దర్జాగా ఉన్నాడు. ఆ చీకటిలో చిరుతను పోలిన అతని కన్నులు ఓ కార్చిచ్చులా రగులుతున్నాయి. ఓడ ముందుకు నడుస్తూ ఉండగా వెనుక ఉన్న తన సహచరులతో గట్టిగా, ఈ సముద్రం మనదే. ఈ రాత్రి మన జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెడదాం. ఇంకో 100 యోజనాల దూరం వెళితే స్వర్ణ జలపుష్పాలు అంటే బంగారు చేపలు దొరికే చీకటి దీవి వస్తుంది. వాటి వేటలో మనం నెగ్గి తీరాలి. అప్పుడు వాణిజ్యపరంగా వ్యాపారపరంగా మన విక్రమపురి సామ్రాజ్యం ఈ భూమండలం మీద సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది. ఆ మాటలతో అందరూ తమ ఆయుధాలను బిగించి భయం లేకుండా ముందుకు సాగారు. మెల్లిమెల్లిగా వాతావరణంలో ఏదో కలకలం మొదలవుతుంది. యువరాజు విక్రమాదిత్య కుడిభుజం అయిన సూర్యమిత్ర అది గమనిస్తాడు. అతను సేనాధిపతి సిద్ధప్ప కుమారుడు. కానీ విక్రమ, మరికొద్ది గంటల్లో నిండు పౌర్ణమి గడియలు మొదలవుతాయి. ఇప్పటికే సముద్రంలో ఆటుపోట్లు కనబడుతున్నాయి. రాను రాను వీటిలో ఉధృతి పెరుగుతుంది. ఈ సమయంలో సముద్రంతో పోరు ఎంతో ప్రమాదకరం. ఈ ఆటుపోట్ల నడుమ మన పోరాటం గట్టెక్కుతుందంటావా? విక్రమాదిత్య అతని వైపు తీవ్రంగా చూశాడు. సూర్య, నువ్వు భయపడుతున్నావా? ఇలాంటివెన్నో సాహసోపేతమైన పోరాటాలు చేసిన మనకు ఇదో లెక్క. అది కాదు మిత్రమా, మనం ఇంతవరకు నేల విడిచి సాము చేయలేదు. సప్త సముద్రాల మధ్య ఉన్న ఈ చీకటి దీవికి నరమానవుడు కూడా వెళ్ళలేడు. పేరుకు తగ్గట్టుగా చీమలు దూరని చిట్టడవిని, కాకులు దూరని కారడవిని తనలో దాచుకున్న ఈ చీకటి దీవి ఎంత ప్రమాదకరమైనదో నీకు తెలుసు కదా. మిత్రమా, ఇంత దూరం వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం అన్నది మనలాంటి ధీరులకు సమంజసం కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరైనా భయపడే వాళ్ళుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు, లేదా మీ యువరాజు విక్రమాదిత్యపై నమ్మకం ఉంటే ముందుకు కదలొచ్చు. నేను మాత్రం వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు. విజయమో వీర స్వర్గమో అని తన గుండె వైపు చూపుడు వేలితో చూపిస్తూ అన్నాడు. అంతే, ఎవ్వరూ వెనక్కి వెళ్లలేదు. అందరి కళ్లల్లో ధైర్యం మెరుస్తోంది. ఆ చీకట్లో వెన్నెల వెలుగులో దారి తెన్ను తెలియక ముందుకు సాగుతోంది విక్రమాదిత్య ఓడ. అతని ఓడ వెనుక మరో 2-3 పెద్ద పెద్ద ఓడలు సాయుధులైన సింధువీరుల దళంతో 4-5 పడవలు అనుసరిస్తున్నాయి. వాళ్ల మాటలను విన్న పిరికి పంద సింహుగాడు భయంతో వణికిపోయాడు. యువరాజా, ఈ దేవి ఓ శాపగ్రస్తమైనదట. ఇక్కడ బంగారు చేపలను వేటాడిన వాళ్ళు తిరిగి బ్రతికిరాలేరట. అలా అని మా తాత చెప్పారు. అవును విక్రమ, మా అమ్మమ్మ చెప్పింది. మా ముత్తాత కూడా ఈ స్వర్ణ జలపుష్పాల వేటకు వెళ్ళి తిరిగి రాలేదంట. అవన్నీ నిజమే కావచ్చు సింహు. ఒకప్పుడు మన పూర్వీకులు వేటాడి చనిపోయింది నిజమే, కానీ దానికంటూ ఒక ప్రత్యేకమైన యుద్ధ విద్య నేర్చుకుని సరి అయిన పోరాట పటిమ ఉంటేనే ఇలాంటి వాటిలో రాణిస్తాము. ఎప్పుడో మన పూర్వీకులు చనిపోయారని వాటిని గుర్తు తెచ్చుకొని భయపడే బదులు ఈ స్వర్ణ జలపుష్పాలను వేటాడడానికి మనం నేర్చుకున్న యుద్ధ విద్యను తిరిగి గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ముందుకు సాగుదాం. యువరాజు విక్రమాదిత్య మాటలు విన్న వాళ్లకు 1 సంవత్సరం క్రితం జరిగిన సంఘటనలు కళ్ల ముందు కదలాడాయి. విక్రమపురి మహారాజు ప్రసేనుల వారు హుటాహుటిన అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. సభా ప్రముఖులారా, ఇంతవరకు మన విక్రమపురి సామ్రాజ్యం సుభిక్షంగా ఉండటానికి కారణం మీరే. విక్రమపురి సామ్రాజ్యం ఒకప్పుడు రత్న మాణిక్యాలను, వజ్ర వైఢూర్యాలను రాసులుగా పోసిన వీధులన్నీ పోటెత్తిపోయే జనాలతో ప్రపంచం మొత్తం మీద వ్యాపార రంగంలో పేరు మోసిన సామ్రాజ్యం. ఎటు చూసినా పాడి పంటలతో విలసిల్లిన అన్నపూర్ణ ఇప్పుడు బోసిపోయిన వీధులతో, ఆకలి దప్పులతో అలమటిస్తుంది. 3 ఏళ్లుగా కరువు కాటకాలతో అల్లాడుతుంది. అంతర్యుద్ధ కలహాలతో అట్టుడుకుతుంది. ఈ విషమ పరిస్థితుల నుండి బయటపడాలంటే మనకు ఏదో ఒక దారి కావాలి. అందుకని దయచేసి ఆలోచించండి, అన్వేషించండి. తన సైన్యాధిపతి సిద్ధప్ప లేచి నిలబడి, మహారాజా, దీని నుండి విముక్తి పొందాలంటే ఖజానా నిండాలి. ఖజానా నిండాలంటే మనకు సంపద కావాలి. అవును సేనాని, కానీ ఖజానా నిండడానికి మార్గమేమిటి? ఒక పుర ప్రముఖుడు లేచి నిలబడి, మహారాజా, ప్రజలపై పన్నులు విధిస్తే సరి ఖజానా ఖచ్చితంగా నిండుతుంది. ఆ మాటలు మహారాజు ప్రసేనుణ్ణి విపరీతంగా బాధించాయి. ఏంటి, పన్నులు పెంచాలా? తిండికే గతిలేని నా ప్రజల మీద
పన్నుల భారం వేసి వాళ్ళని హింసించమంటారా? తన ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తాడనే పేరున్న నేను వాళ్ళ బారిన రాక్షసుని కమ్మంటారా? యువరాజు విక్రమాదిత్య లేచి సభకు వినయంగా నమస్కరించి, పెద్దలకు వందనం. మహారాజా, మీరన్నది నిజమే. మమ్మల్ని ఆజ్ఞాపించండి. ఎంతటి కష్టతరమైనదైనా సాధించి తీసుకొచ్చే ఈ విక్రమాదిత్య ఉన్నంత వరకు మన విక్రమపురి సామ్రాజ్యానికి ఎటువంటి కష్టమూ దరిచేరదు. వెంటనే గంగాధర స్వామి గొంతు సవరించుకొని, యువరాజా, నీలాంటి ఉత్తముడైన వీరాది వీరుణ్ణి కన్న నీ తల్లిదండ్రులు, ఈ సామ్రాజ్య ప్రజలు అదృష్టవంతులు. మహారాజా, ఈ విషమ పరిస్థితుల నుండి బయటపడడానికి, మన సంపద మెరుగుపరచడానికి ఒకే ఒక్క మార్గం. అని ఊపిరి పీల్చుకున్నాడు గంగాధర స్వామి. ప్రసేన మహారాజు గారు ఆశ్చర్యంగా చూస్తూ, చెప్పండి గురుదేవా. స్వర్ణ జలపుష్పాలు. ఆ పేరు విన్న అందరూ అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి గురువర్య, స్వర్ణ జలపుష్పాల? అవును యువరాజా, వాటిని సాధించుకు వస్తే ఇంకా కొన్ని వందల ఏళ్ల వరకు కూడా మన సామ్రాజ్య వైభవాన్ని అందుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో దివిటీలు పట్టుకొని వెతికినా దొరకరు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన గొంతులో ఒక విధమైన ఖచ్చితత్వం వినిపిస్తుంది. ఆదేశించండి గురువర్యా. ఉన్న ఫలంగా వెళ్లి వాటిని సాధించుకొని వస్తాను. మహారాజు ప్రసేనుడు మధ్యలో కల్పించుకొని, కుమారా, అది అసాధ్యం. ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం. మహారాజా, నన్ను శంకిస్తున్నారా? నా ధైర్య సాహసాలపై నమ్మకం లేదా? అది కాదు యువరాజా, నువ్వు ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశావు. కానీ అవన్నీ వేరు, ఇదొక్కటి వేరు. మన పూర్వీకులు ఎంతో మంది వాటి కోసం వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. యువరాజు విక్రమాదిత్యకు ఇది అస్సలు నచ్చలేదు. చూడండి, నేను అది సాధిస్తానని చెప్పడం లేదు, ప్రయత్నిస్తానని చెబుతున్నా. మొదలే కాదు కూడదని కూర్చునే కంటే చావడం మేలు. విక్రమపురి సామ్రాజ్య ప్రజలకు విక్రమాదిత్య గురించి పూర్తిగా తెలుసు. అతను ఒక్కసారి అనుకున్నాడంటే ఇక ఎవ్వరి మాటా వినడు. మహారాజు ప్రసేనుడికి ఇక ఒప్పుకోక తప్పలేదు. గురువర్య, ఇక మీకే తెలుసు. యువరాజుని ఎలా పంపిస్తారో మీ ఇష్టం. శుభం. దీనికి ఒక ప్రత్యేక సాధన అవసరం. దానికోసం నువ్వు కొద్దిమంది యువ సైనికులను ఎన్నుకొని ఒక సమూహంలా ఏర్పరచుకొని సాధన చేసి సంసిద్ధులు కావాలి. సూర్యమిత్ర, నువ్వు కూడా యువరాజుతో కలిసి శిక్షణ తీసుకోవాలి. మంచిది గురువర్యా. గంగాధర స్వామి తన కొడుకు గాంగేయుణ్ణి పిలిచి, గాంగేయ, మన రాజ్యంలో యుద్ధ విద్యల పోటీలు నిర్వహించు. అలాగే వాటిలో గెలిచిన వాళ్లకు వీళ్ళ ఇద్దరికీ శిక్షణ మొదలుపెట్టు. వీళ్లకు మార్గదర్శకులను కూడా జోడించు. గాంగేయుడు తల ఊపి చిత్తం గురువర్యా. అని చెప్పాడు. కొద్దిసేపట్లో సభ ముగియడంతో అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. మరునాడు సామ్రాజ్యంలో వారం రోజుల పాటు గాంగేయుని సారథ్యంలో రకరకాల యుద్ధ విద్యల పోటీలు పెట్టి అందులో గెలిచిన వారిని తీసుకొని సింధువీరుల సమూహం అని పేరు పెట్టాడు విక్రమాదిత్య. వారం రోజుల తరువాత గాంగేయుడు వాళ్లకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. స్వర్ణజల పుష్పాలను సాధించే ఈ సాధన చాలా కష్టతరమైన సాధన. దీనిపై పూర్తిగా దృష్టి పెడితే కాని మనం మన లక్ష్యాన్ని అందుకోలేము. స్వర్ణజల పుష్పాల అంటే ఏమిటి స్వామి? జలపుష్పాలు అంటే చేపలు. అవి మామూలు చేపలు కావు, బంగారు చేపలు. కనుక వాటిని స్వర్ణ జలపుష్పాలని అంటారు. అయ్యో, ఇంతేనా స్వామి? ఆ చేపల్ని పట్టడానికి ఒక వలగాని గాలంగాని ఉంటే సరిపోతుంది. దానికి యుద్ధ విద్యలు సాధనలు కావాలా? మళ్ళీ దానికి సమూహం ఒకటి, ఇంతమంది, అన్ని ఓడలు, అంతా ఖర్చుదండగా. నాటుపడ వేసుకొని నేనొక్కడిని పోయొత్తానండి. అతని మాటలు విన్న అక్కడి వాళ్లు కొంతమంది గొల్లున నవ్వారు. దాంతో యువరాజుకి కోపం వచ్చింది. అంతే, ఒక్కసారిగా వాళ్ల వైపు కోపంగా చూశాడు. స్వర్ణ జలపుష్పాలను పట్టుకోవడం మామూలు పని కాదు. అవి మిగతా చేపల్లా కాకుండా చాలా చురుగ్గా ఉంటాయి. పైగా వాటి చర్మం నాజూగ్గా ఉంటుంది. తక్కువ ఒత్తిడికే చీలిపోతుంది. అందుకే వాటిని సరిగ్గా పట్టుకోవడం ఎంతో కష్టసాధ్యం. అవి చూడ్డానికి మామూలు చేపల్లా ఉంటాయి, కానీ పౌర్ణమి రోజు మాత్రమే వాటిని గుర్తుపట్టగలుగుతాం. వాటిని బంగారు చేపగా మార్చాలంటే మామూలు చేపను కోసినట్టు కాకుండా చాలా ప్రత్యేకమైన పద్ధతిలో వాటి గుండె దెబ్బతినకుండా కోయాలి. అది కూడా నీటిలో ఉన్నప్పుడు. అసలు దానిపై ఎక్కువ ఒత్తిడి పెట్టినా లేదా తక్కువ బలంతో కోసినా అది పూర్తిగా పాడయి బంగారు చేపలా మారకముందే చనిపోతుంది. భలామిత్రమా, ఈ ప్రపంచంలో నీకు తెలియనిదంటూ ఏదీ లేదా? అని నవ్వుతూ అడిగాడు. దానికి యువరాజు నవ్వుతూ, అదేం లేదు మిత్రమా. చిత్ర విచిత్రమైన వాటి గురించి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం.
మత్స్యదీపిక అనే గ్రంథంలో ఈ జలపుష్పాల గురించి చదివాను. బాగా చెప్పావు విక్రమా. నీకు తెలిసినవి ఇంకా ఏవైనా ఉంటే చెప్పు. యువరాజు విక్రమాదిత్య గొంతు సవరించుకొని, ఈ స్వర్ణ జలపుష్పాలను అర్ధరాత్రి నుండి సూర్యోదయంలోపు నిండు పౌర్ణమి రోజున నీటిలో తేలియాడుతున్నప్పుడు మాత్రమే వేటాడాలి. ఆ చాప శరీరం ఏమాత్రం దెబ్బతినకుండా దాని కంటికి సమాంతరంగా సుమారు 2 ఇంచుల దూరంలో ఒక మర్మ బిందువు ఉంటుంది. కేవలం 15 క్షణాల్లో ఆ మర్మ బిందువు పైన ప్రత్యేక సాధనంతో కొట్టడం ద్వారా చాప గుండె ఒక పూస రూపంలో దాని శరీరం నుండి వేరవుతుంది. అప్పుడు ఆ చేప బంగారు చేపలా మారుతుంది. ఆ సాధనాన్ని సూక్ష్మచేతన కురిసి అంటారు. ఈ పద్ధతి బాగా సాధన చేయాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పిదం జరిగినా చేప బంగారుగా మారకుండానే నశించిపోతుంది. అందుకే కొందరే ఈ కళను నేర్చుకొని స్వర్ణ జలపుష్పాలను బంగారు చేపలుగా మార్చగలుగుతారు అని చెప్పిన యువరాజు ఊపిరి తీసుకున్నాడు. తరువాత గాంగేయుడు చెప్పడం మొదలు పెడతాడు. స్వర్ణ జలపుష్పాన్ని పట్టుకోవడం ఒక కళ మాత్రమే కాదు, ఒక అత్యంత క్లిష్టమైన విద్య. చేప గుండెకి ఏమాత్రం గాయం లేకుండా కోయడం మాత్రమే కాదు, అది బంగారంగా మారేలా చేయడమే అసలు మహాకార్యం. ఇది ఆచరించగలిగిన వాళ్ళు అరుదు. ఈ నైపుణ్యం సాధించడానికి 5 ఏళ్ల కఠిన శిక్షణ అవసరం. ఈ శిక్షణలో భాగంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మొదట కడలి శ్వాస, సముద్రపు అడుగు భాగాన ప్రాణవాయువు లేకుండా ఉండటం కోసం. ఇక రెండవది నిశీ వేట కళ, అంటే రాత్రిపూట కేవలం వెన్నెల వెలుగులో చేపలను చూసి కొట్టడం. అలాగే మూడవది శూన్య కత్తి నైపుణ్యం, అంటే నీటిలో సూక్ష్మచేతన కురిషి వాడకం. చివరగా అగాధ ప్రయాణం, దీనివల్ల సముద్రపు అగాధాల్లో సైతం దూరంగా ప్రయాణించే శక్తి. వీటన్నిటినీ నేర్చుకున్న వాళ్లే ఈ స్వర్ణ జలపుష్పాలను చాలా సులువుగా వేటాడుతారు. వీటిలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ చేప బంగారు చేపగా మారకపోగా దాని శరీరం నుండి ఒక విధమైన విషవాయువు విడుదలై వేటగాడి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోతాయి. అందుకే ఇవన్నీ సాధన చేసి మరీ సముద్రం పైకి వేటాడడానికి వెళ్ళాలి. అదంతా నోళ్లు తెరుచుకొని విన్న వాళ్లందరూ భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఓహో, అద్భుతం! ఈ స్వర్ణ జల పుష్పాల వెనుక ఇంత కథ ఉందా? నిజంగా వీటిని వేటాడితే సాహసోపేతమైన పోరాటంలా మన చరిత్రలో నిలిచిపోతుంది. అయినా ఈ ఆయుధం పేరు కూడా వింతగా ఉందే. సూక్ష్మ కురిసి అనేది సాధారణ ఆయుధం కాదు, ఇది అత్యంత పదునైన నాజూకైన ఆయుధం. స్వర్ణ జలపుష్పాన్ని కోయడానికి మాత్రమే తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన ఆయుధం. దీనిని వజ్రంతో సానబెట్టి అత్యంత పొడవుగా సన్నని చువ్వల తయారు చేస్తారు. ఇది చేప పొలుసులని ఛేదిస్తూ మర్మ బిందువు ద్వారా గుండెను వెలికితీస్తుంది. మరి మనం ఆ ఆయుధాల్ని ఎలా సంపాదిస్తాము? వాటి గురించి బెంగపడకు. మన ఆయుధాగారంలో లెక్కలేనన్ని సూక్ష్మ కురిసీలు ఉన్నాయి. నేను ఎప్పుడో చూశాను. ఓహో, అయితే మనం ఈ విద్యలన్నిటినీ సాధన చేయడమే మిగిలింది. మిగిలిన యోధులందరూ ముక్తకంఠంతో, అవును అవును, మన సామ్రాజ్యం కోసం కష్టపడదాం, సాధించుకోవద్దాం. అవును అవును. 5 సంవత్సరాల పాటు నేర్చుకునే యుద్ధ విద్యలను నిర్విరామంగా పట్టుదలతో సంవత్సర కాలంలో నేర్చుకున్న సింధు వీరుల సమూహం ఇప్పుడు స్వర్ణజల పుష్పాలను తమ సొంతం చేసుకోవడానికి బయలుదేరతారు. ఇంతలో ఒక్కసారిగా ఒక భారీ అల వచ్చి గట్టిగా ఢీకొడుతుంది. దాంతో కలిసి సాగుతున్న ఓడలు, పడవలు అన్నీ అటూ ఇటూ ఊగి 4 దిక్కులా అతలాకుతలమవుతూ చెల్లాచెదురయ్యాయి. గతం నుండి బయటపడ్డ సింధు వీరుల సమూహం భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. చీకటిలో కలిసిపోయి చిక్కని రంగులో మృత్యువులా ఆ భయానకమైన నిశాచర దీవి కనిపించింది. ఈ మహాసముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తన రాకాసి అలలతో ఆ దీవిని చుట్టుముడుతూనే ఉంది. ఆ రాత్రి ఆకాశం ఒక చెరసాలలా మారిపోయింది. కారు మబ్బులు చంద్రుణ్ణి పూర్తిగా కప్పేశాయి. గాలి కదలికలు తీవ్రమై వాతావరణం అత్యంత భీకరంగా మారింది. మిత్రమా, ఇక్కడి వాతావరణం సహజంగా లేదు. మనం దీవి దగ్గరికి వెళ్తున్న కొద్దీ గాలి భారంగా మారుతోంది. యువరాజా, మనల్ని ఈ దీవి శపించిందా లేక ఏదైనా దయ్యం? విక్రమాదిత్య మాత్రం కన్ను మూసి గాలిని గమనించాడు. నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. మనల్ని ఎవరో గమనిస్తున్నట్టుంది. ఇంతలో వాళ్లకు మినుకు మినుకుమంటూ దూరంగా మరొక నౌక కనబడుతుంది. యువరాజా, అక్కడ ఒక నావ కనిపిస్తోంది. మనదేనా? ఒక చిన్న నావ వారి వైపు వచ్చేస్తోంది. విక్రమాదిత్య ఓడ మెల్లగా ఆ వైపు కదిలింది. కానీ అది
నీటి కదలికకు వ్యతిరేకంగా కదులుతోంది యువరాజా. సైనికులు ఆశ్చర్యంతో చూశారు. నావపైన ఎవరూ లేరు, కాని అది స్వయంగా తమ వైపు వస్తున్నట్టు ఉంది. ఒక వీరుడు ముందుకెళ్ళి తన కత్తితో నౌకను తాకాడు. అంతే, అది మాయమయ్యింది. ఇది మనందరికీ ఒక హెచ్చరిక. ముందుకు వెళ్ళండి, కానీ అప్రమత్తంగా ఉండండి. ఇంతలో సముద్రపు నీరులో ఏవో కొత్తగా వింత వింత శబ్దాలు, మనుషుల ఏడుపులు వినిపించాయి. రాను రాను ఆ ఏడుపులు మిన్నంటాయి. ఇటు సముద్రపు హోరు, అటు ఆ ఏడుపుల జోరు. బాగా బలంగా వీస్తున్న గాలుల మధ్య ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియడం లేదు. గాంగేయుడు దిక్సూచిని పట్టుకోగా అది చూసిన సింహుగాడు భయంతో వణికిపోయాడు. స్వామి, ఏంటది? దశ చూపించకుండా రయ్యరయ్యమని చక్రంలా తిరుగుతుందే. అమ్మో, ఈ దేవి మామూలు దేవి కాదు బాబోయ్, దెయ్యాల దేవి, పిశాచాల దెబ్బ. కొన్ని వేల మంది భయంకరంగా మమ్మల్ని రక్షించండి, మాకు సహాయం కావాలి, మాకు సహాయం చేయండి, ఈ బాధని తట్టుకోలేకపోతున్నాం అన్న అరుపులు, చెవులు చిల్లులు పడేలా చేసే హాహాకారాలు వినపడుతున్నాయి. పిరికిపంద శింభు భయంతో వెనక్కి చూడగా నీటి అడుగున తలక్రిందులుగా వేళ్లాడుతున్న మనుషులు కనిపించారు. ఒక నావికుడు నెమ్మదిగా వాటిని చూసి, అవి మనుషుల రూపాలు, అవి శాపగ్రస్త వేటగాళ్ల ఆత్మలు. ఇప్పటికీ వాళ్ళు చేసిన పాపం భూమిపై నుంచి తొలగిపోలేదు. వాళ్ళు జలపుష్పాల నాశనానికి కారణమయ్యారు. వీరు శాంతించరు. వీరు గతంలోని ఆపదలకు గుర్తుగా మనలను హెచ్చరిస్తున్నారు. అక్కడ ఉన్న విక్రమాదిత్య సైతం తన భవిష్యత్తు కళ్ల ముందర కనిపించి దానిని ఊహించడానికే భయపడ్డారు. దీవికి దగ్గరగా చేరే కొద్దీ సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు కొట్టుకోవడం కాదు, వాటి రంగు మారింది. నల్లగా నెమ్మదిగా చుట్టుముడుతోంది. విక్రమ, ఇది సహజమైన అల కాదు, ఇది మంత్రబద్ధమైన వలయంలా ఉంది. గాంగేయుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఈ సముద్రాన్ని మంత్రగాలు శపించారు. ఇది ధర్మానికి విరుద్ధంగా నడిచే వేటగాళ్లను మాత్రమే శిక్షిస్తుంది. విక్రమాదిత్య చేతులు జోడించి, ఓ ధర్మమూర్తులారా, మీరు కోరింది మేము పూర్తి చేస్తాము. మమ్మల్ని విడిచిపెట్టండి అని ప్రమాణం చేశాడు. అయితే మనం ధర్మ మార్గంలో ఉన్నాం. మనం భయపడాల్సిన పని లేదు. వెంటనే ఆ సముద్రం నుండి ఒక స్వర్ణపు శంఖం వచ్చి విక్రమాదిత్య ఓడలో పడింది. వెంటనే అతను దాన్ని పూరించాడు. ఒక్కసారిగా అలలు రెండు వైపులకు చీలిపోయి వారికి నిశాచర దీవి ప్రవేశ ద్వారం కనిపించింది. ఒక సుడిగుండం వారి ముందుకు రావడంతో ఓడ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. యువరాజా, మనం ఇక్కడే చిక్కుకున్నామా? సైనికులు భయంతో అరవసాగారు. విక్రమాదిత్య కళ్ళు మూసుకొని, ఇది నిజమైన సుడిగుండం కాదు, ఇది ఆ దీవిలోకి ప్రవేశించే ఒక ద్వారం. విక్రమాదిత్య తన చతుర్థిక ఖడ్గాన్ని సముద్రం వైపుకి చూపించి ధర్మశక్తితో భూమిపై గీసినట్లుగా గాల్లో అడ్డంగా నిలువుగా 2 గీతలు వేశాడు. ఆ గీతలు నీటిలో స్వర్ణ జ్యోతిలా వెలిగి ద్వారం తెరుచుకోవడమే కాదు, ఆ జ్వాలలు సముద్రంపై నలుదిశలా విస్తరించడంతో ఇంతవరకు హాహాకారాలు చేస్తున్న ఆత్మలన్నీ శాప విముక్తులై చిన్న చిన్న కాంతి పుంజాల్లా నింగిలోకి ఎగిసిపోయాయి. ఆ దృశ్యాన్ని అందరూ కన్నుల విందుగా అబ్బురంగా చూస్తూ మైమర్చిపోతారు. అదిగో అటు చూడండి, ఈ వెలుగులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దారికి అవతల ఉన్నది నిశాచర దీవి. వారు లోపలికి ప్రవేశించగా ఆ ద్వారం ఒక్కసారిగా మాయమైపోయింది. ఇక వెనుకకు తిరిగి వెళ్లే మార్గం లేదు. ఆ నిశాచర దీవిలో అడుగుపెట్టిన అందరూ మూగబోయారు. చుట్టూ ఆకస్మికంగా కలవరం, నిశ్శబ్దం. కానీ గాలిలో ఒక భయంకరమైన శబ్దం. దూరంగా స్వర్ణజల పుష్పాల మెరుపులు కనిపిస్తున్నాయి. వాటి కాంతుల వల్ల ఆ దీవి మొత్తం పట్టపగల్లా ఉంది. విక్రమాదిత్య ఓడలను ఆ దీవి లోపలికి తీసుకువెళ్లి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఈ దీవి తీరం వెంబడి అలల ఉధృతి తగ్గి చేపలు కనిపించగానే ఎవ్వరూ అనవసర శబ్దాలు చేయకుండా గురి చూసి కొట్టండి అని ఆజ్ఞాపించాడు. అందరూ తలూపి వేటలో నిమగ్నమయ్యారు. రాత్రి సముద్ర ఘోష చెవుల్లో భీకరంగా మోగుతోంది. గాలులు ఉగ్రరూపంతో వీస్తుంటే నీటి అలలు విలయతాండవం చేస్తున్నాయి. నిశాచర దీవి సమీపంలో విక్రమాదిత్య సింధువీరుల సమూహం వేట కొనసాగిస్తోంది. స్వర్ణజల పుష్పాలు సముద్రంలో మెరుపుల తళుక్కుమంటున్నాయి. అయితే ఇవి కేవలం అందమైన చేపలు కావు, వాటి గుండెల్లో నొప్పి ఉంది. అదిగో మరో స్వర్ణజల పుష్పం కనిపించింది. ఒరేయ్, దాన్ని వెంటనే పట్టుకో, జాగ్రత్త, గుండె దెబ్బతినకూడదు అని తన చేతిలో ఉన్న పదునైన సూక్ష్మకురిసిని గాల్లో మెరిపించాడు. ఒకేసారి గాలిలో సూక్ష్మకురీసీలు ఎగురుతున్నాయి. బరువైన చేపలు నీటిలోకి దూకుతున్నాయి. స్వర్ణజల పుష్పాలు భయంతో ఉలిక్కి పడుతున్నాయి.
అవి కదలడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ మిగతా చేపల కోసం వాటి జీవితం త్యాగం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక్కొక్క చేప సైనికుల కంటికి కనిపించిన వెంటనే ఒక్కొక్కరు తమ చేతిలో ఉన్న సూక్ష్మఛేదన కురిసీలను వాటి కంటికి సమాంతరంగా 2 ఇంచుల దూరంలో ఉన్న మర్మబిందువుపై గురిచూసి కొట్టగానే వాటికి గుచ్చుకున్న చేపలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. వాటి పొలుసుల నుండి చేపల శరీర భాగాల లోపలికి దిగిన సూక్ష్మఛేదన కురిసీలు అవి బ్రతికుండగానే వాటి శరీరాలను 2గా చీల్చుతున్నాయి. అవి నొప్పితో ఒగరుస్తూ ఉంటే పూసలాంటి వాటి గుండెలను వెలికి తీస్తున్నారు. అప్పుడు చెప్పలేని బాధతో వాటి కళ్ళు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. శ్వాస అందక మొప్పలు కదుపుతూ నోటిని మూస్తూ తెరుస్తూ ఒక్కసారి కొట్టుకొని అవి బంగారు రంగులోకి మారుతున్నాయి. చూడరా గంగు, యువరాజా, అందరూ చూడండి, బంగారు చేపగా మారింది. సూర్యమిత్ర ఉల్లాసంగా అరుస్తూ, మిత్రమా, అటు చూడు, గుట్టలు గుట్టలుగా ఎన్ని ఉన్నాయో, అన్నిటినీ పట్టేద్దాం. స్వర్ణజల పుష్పాలు ముత్యాల్లా మెరిసిపోతూ సముద్రపు నీటిలో తళుక్కుమంటున్నాయి. ఆహా, ఇవి నిజంగా అపూర్వమైన చేపలు. యువరాజా, సూర్యోదయానికి ఇంకా చాలా సమయం ఉంది. సైనికులారా, అందిన కాడికి అందినట్టు వేటాడండి. ఈ ఒక్క వేటతో మన సామ్రాజ్యం ప్రపంచంలోనే సంపన్న రాజ్యంగా మారుమోగుతుంది. అందరూ అత్యుత్సాహంతో వాళ్ళ ఆయుధాలకు పని చెప్పారు. అవును, వెంటనే వేట మొదలు పెట్టండి. ఒక్క చేప కూడా తప్పించుకోకూడదు అని గర్జించాడు సూర్య. అక్కడున్న విక్రమాదిత్య వేటను గమనిస్తున్నాడు. అతని చెవులకు ఆ చేపల ఆర్తనాదాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అతనికి పశువులు, పక్షులు, సముద్రపు జీవులనే కాదు, అన్ని ప్రాణుల భాషలు తెలుసు. వేటాడే సమయంలో వేదన అర్థమయ్యే అద్భుతమైన శక్తి ఉంది. ఒక్కో చేప గిలగిలా కొట్టుకునే కొద్దీ వాటి భాషలోని బాధ, చావుకు ముందు చేసే హాహాకారాలు యువరాజు విక్రమాదిత్య హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాయి. మా పైన దయ చూపండి, మమ్మల్ని వదిలేయండి. అబ్బా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం. మీకు తెలుసా, బ్రతికుండగానే మా గుండెలను మా నుండి వేరు చేసి మాకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. మేము జీవులమే కదా, బ్రతికే హక్కు లేదా మాకు? ఇదంతా దేవుడు మాకిచ్చిన శాపమా? మమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరా? హృదయ విదారకమైన వాటి ఏడుపు విక్రమాదిత్య హృదయాన్ని కలిచివేస్తుంటే అతను నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంటాడు. విక్రమాదిత్యకు తెలియకుండానే ఒక కన్నీటి బొట్టు అతని కళ్ళ నుండి జాలువారి అక్కడి సముద్రపు నీటిలో పడి కలిసిపోతుంది. ఆ కన్నీటి చుక్క ఒక తరంగంలా మారి ఆ సముద్రమంతా ఆవరించి మాయమయ్యింది. హఠాత్తుగా ఒక పెద్ద స్వర్ణజల పుష్పం అతని దృష్టిలో పడింది. యువరాజా విక్రమాదిత్య, నా మాట విను. నా పేరు నీరజ్వల అని పిలవడంతో విక్రమాదిత్య ఆ చేప మానవుల్లా ఆలోచిస్తోందే అని ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, అది తన జాతి కోసం కంగారు పడుతూ తన తోటి వాటి కోసం బాధపడుతోంది. ఆశ్చర్యంగా ఉందే, నువ్వు మానవుల్లా ఆలోచిస్తున్నావే, నా గురించి నీకెలా తెలుసు? నీ కన్నీటి చుక్క ఒక తరంగంలా మారి నన్ను తాకగానే నీ గురించి తెలిసింది. నేను మా వంశాన్ని కాపాడాలని తప్పించిపోతున్నా. నన్ను వదిలేయండి, మమ్మల్ని రక్షించండి. ఎన్నో వందల ఏళ్లుగా మానవులు ఈ సంపద గురించి మా శరీరాలు చీల్చి మా నుండి మా గుండెలను వేరు చేసి నరకం చూపిస్తున్నారు. మీరు గొప్ప దయాహృదయులని, ధర్మం తప్పరని, మీ దృష్టిలో అందరూ అన్ని ప్రాణులు సమానమని, మీరు శాకాహారులని తెలుసు. మాకు ప్రాణభిక్ష పెట్టండి యువరాజా అని భయంతో వణికిపోతూ తన సహచరుల ఆర్తనాదాలు వినలేక బాధతో కళ్ళనీళ్ల పర్యంతమవుతూ దీనంగా యువరాజు విక్రమాదిత్యను ప్రార్థించింది. నీరజ్వల మాటలకు విక్రమాదిత్య ఉలిక్కిపడ్డాడు. అవును, మహారాజంటే అందరికీ దేవుడితో సమానం. అతను భూ పర్యావరణాన్ని, అంతరించిపోయే జంతుజాలాలను, వారసత్వంగా వస్తున్న సామ్రాజ్య సంపదలను కాపాడాలి అని మనసులో ఆలోచించాడు. అంతే, ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చి, నీరజ్వల, నీకు భయం లేదు, నేను నిన్ను నీ జాతిని కాపాడుతాను అని అభయమిచ్చాడు విక్రమాదిత్య. వెంటనే తన సైన్యాన్ని చూస్తూ, తక్షణమే ఈ వేటను ఆపండి. సైనికులు ఒక్కసారిగా ఒక్కచోట నిలబడ్డారు. సూర్యమిత్ర విక్రమాదిత్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. మిత్రమా, ఈ చేపలు మనకు అపార సంపదను తెచ్చిపెడతాయి. మనం ఇన్ని రోజులుగా దీనికోసమే శ్రమించాం. ఈ చేపలు కేవలం బంగారంగా మారే జీవులు కావు. ఇవి బాధపడుతున్నాయి. వీటి గుండె చప్పుడును నేను వినగలుగుతున్నాను.
వీటి ఆర్తనాదాలు నన్ను తాకుతున్నాయి. విక్రమాదిత్య మాటలకు అక్కడంతా నిశ్శబ్దం అలముకుంది. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మా పిల్లలు పుట్టక ముందే చనిపోతున్నాయి. మా భవిష్యత్తును నాశనం చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారు? విక్రమాదిత్య, మా జాతిని కాపాడేందుకు నువ్వే ఆఖరి ఆశ. మేము శతాబ్దాలుగా ఈ వేట ద్వారా బాధ అనుభవిస్తున్నాం. మమ్మల్ని రక్షించగలిగేది నువ్వే. విక్రమాదిత్య మనసు తట్టుకోలేదు. ఒక్కసారిగా తన ఖడ్గాన్ని బయటికి తీసి ఆ వేట సామాగ్రిని నాశనం చేయడం ప్రారంభించాడు. నన్ను చూడండి, నేను ధర్మరాజును. నా రాజ్యంలో నేను అన్యాయాన్ని అనుమతించను. ఈ చేపల ప్రాణం మన కోసం కాదు, ఇవి స్వేచ్ఛగా సముద్రంలో తిరగాలి. విక్రమాదిత్య వెంటనే సూర్యమిత్రని, గాంగేయుణ్ణి, సైనికులను పిలిచి, చూడండి, వీటన్నిటినీ ఎటువంటి ప్రాణభయం లేకుండా జీవించే సముద్ర ద్వీపానికి తీసుకువెళ్ళాలి. వేటగాళ్లు వీటిని ఇకపై చేరుకోలేని చోట మనం వీటిని విడిచిపెట్టాలి. కానీ సముద్ర ద్వీపానికి వెళ్ళాలంటే మన ఓడలు విరిగిపోతాయి. అలలు మనకు సహకరించవు. సూర్య, మనం ధర్మానికి కట్టుబడి ఉన్నాం. మనం జీవులను కాపాడాలనే ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టాం. అలాంటప్పుడు సముద్ర దేవతల దయ మనపై ఖచ్చితంగా ఉంటుంది. నన్ను నమ్ము, వీటిని రక్షించడానికి మనం ఏదైనా చేయాలి. విక్రమాదిత్య మాటలకు గాంగేయుడు ఏదో ఆలోచించి, విక్రమ, నాకు ఒక పాత గుప్తమైన సముద్ర మార్గం గురించి తెలుసు. అలా అన్న వెంటనే విక్రమాదిత్య తన సమూహం వైపు చూస్తూ, అంతే, సూర్యమిత్ర, గాంగేయుడు, అతని సైనికులు ముందుగా కోపానికి వచ్చిన తరువాత విక్రమాదిత్య ధర్మాన్ని అర్థం చేసుకొని సహకరించాలని అనుకున్నారు. మిత్రమా, మీ మాటల వల్ల మేము మా పాపాన్ని గ్రహించగలిగాము. ఇకపై మేము ఈ వేటకు మద్దతునివ్వం. బంగారం సంపాదించడం కన్నా జీవం విలువైనది. మనం ప్రకృతి మనకిచ్చిన జీవితాన్ని గౌరవించాలి. జీవుల గుండె చప్పుడు వినగలిగిన వాడే నిజమైన రాజు. ఆ మాటలు విన్న నీరజ్వల విక్రమాదిత్యతో ఇలా అన్నది. విక్రమాదిత్య, మేము అనుకున్నట్లు నువ్వు నిజమైన ధర్మరాజువే. విక్రమాదిత్య ముందు నీరజ్వల స్వర్ణజల పుష్పాల తరపున తల వంచుకొని తన మొప్పలతో నమస్కరించింది. మనిషిలో కూడా నీలాంటి గొప్ప హృదయం ఉన్నవారు ఉంటారని మేము ఊహించలేదు. ఆ చేప తోకలకు రత్నాల్లాంటి మెరుపు వచ్చిన వెంటనే, యువరాజా, నీ సామ్రాజ్యంలో ఏర్పడిన కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడటానికి ఇలా వచ్చావని నాకు తెలుసు. సముద్రపు లోతుల్లో మేము గుట్టుగా దాచిపెట్టిన ఒక అపూర్వమైన మహోన్నత నిధి ఉంది. అది సామాన్య నిధి కాదు. స్వర్ణం, రత్నాలు, ముత్యాలు, రకరకాల వజ్రాలు, వాటితో పాటు సముద్రపు లోతుల్లో శతాబ్దాలుగా దాచిన అపురూప జ్ఞానం, ప్రాచీన గ్రంథాలు, దీనిలో సముద్రపు అద్భుతమైన శక్తులు, రహస్య వ్యూహాలు, అదృశ్యమైన ద్వారాల సమాచారం ఉంది. ఈ శాస్త్రం తెలిసిన వారికి సముద్రాన్ని నియంత్రించే శక్తి లభిస్తుంది. ఆ మాటలకు విక్రమాదిత్యతో పాటు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా నోళ్లు తెరిచారు. ఈ సముద్రపు జ్ఞానాన్ని గౌరవించగలిగిన మనిషివి కేవలం నువ్వు మాత్రమే. విక్రమాదిత్య, మేము నిన్ను మా రక్షకుడిగా చూస్తున్నాం. ఈ నిధిని తీసుకొని ధర్మానికి ఉపయోగించు. ఈ నిధి శక్తి వల్ల భూమిపై ఎవరు ఆకలితో బాధపడరు, ఎవరు నీటికి దూరంగా ఉండరు. సముద్ర గర్భంలో ఎవరికి అక్కరకు రాకుండా ఉండడం వల్ల ఎటువంటి లాభం లేదు. నీ వల్ల ఇది అందరికీ ఉపయోగపడుతుంది. విక్రమాదిత్యను మరికొంతమందిని నీరజ్వల తనతో సముద్రపు అడుగు భాగానికి తీసుకువెళ్ళింది. అక్కడ పెద్ద పెద్ద ఇనుప పెట్టెలలో అపారమైన నిధి నిక్షేపాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమాదిత్య క్రిందకి వంగి నమస్కరిస్తూ నిధికి గౌరవంగా తన తలను ఆనించాడు. ధన్యుడను నీరజ్వల, నేను ఈ నిధిని స్వీకరిస్తున్నాను. కానీ దీన్ని లోబపడి తీసుకోవడం లేదు. ధర్మం కోసం ఉపయోగిస్తాను అని ఆ పెట్టెల మూతలను మూయించి అతను కళ్ళు మూసుకొని తన గురువు గంగాధర స్వామిని మనసులో తలుచుకొని మంత్రం జపించాడు. అంతే, ఆ నిధి నిక్షేపాలు ఉన్న పెట్టెలన్నీ తేలికై సముద్రం పైభాగానికి వెళ్ళి తేలియాడాయి. వాటిని గజ ఈతగాళ్లైన కొంతమంది సైనికులతో ఆ పెట్టెలకు ఇనుప గొలుసులతో బంధించి కొన్ని ఓడల్లో సురక్షితంగా పెట్టించాడు. మరికొన్ని ఓడల్లో నీళ్లు నింపిన తొట్టెల్లో స్వర్ణజల పుష్పాలన్నిటినీ వేసి వాటిని రక్షిత ప్రాంతానికి తరలించి అక్కడి నుండి తమ సామ్రాజ్యమైన విక్రమపురికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే సముద్రం ఒకసారి ప్రకాశించింది. నీరజ్వల ఇతర స్వర్ణజల పుష్పాలతో కలిసి ఆనంద బాష్పాలు చిందించింది. ఆ రోజు నుండి స్వర్ణజల పుష్పాలు తమ రక్షిత ప్రాంతంలో స్వేచ్ఛగా విహరిస్తూ విక్రమాదిత్యను వాటి రక్షకుడిగా భావించాయి. విక్రమాదిత్య తన సామ్రాజ్యానికి వెళ్లిన తరువాత
ప్రజల సంక్షేమం కోసం ఆ నిధిని జాగ్రత్తగా ఉపయోగిస్తూ స్వర్ణం కన్నా విలువైనది జీవితం, ఇదే విక్రమాదిత్య ధర్మం అని ప్రపంచమంతా అతన్ని మెచ్చుకునేలా పరిపాలన మొదలు పెడతాడు.